Discretion is advised. ఈ కాంటెంట్ లో మళ్ళీ కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. యూట్యూబర్ కోమలి మరణం పైన అనేక ట్విస్టులు నెలకొన్నాయి. కోమలి మరణించి అంటే తన బలమరణానికి పాల్పడే ముందు రోజు అదే ఫ్లాట్కి వెళ్ళాడు అఖిల్. ఎవరైతే ఇప్పుడు అఖిల్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అఖిల్ తను ఇటు కోమలితో పాటుగా వేరే ఒక అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఈ ఇద్దరి మధ్యలో కోమలి నలిగిపోయింది. వేరే ఒక అమ్మాయిని ప్రేమించడం, తనని దూరం పెట్టడం, పెళ్లికి నిరాకరించడం, ఈ రకమైనటువంటి మాటలతో కోమలి మనస్పర్ధలకి గురైపోయి ఆవేదన గురై ఆ తర్వాత బలమరణానికి పాల్పడింది. అయితే ముందు రోజు అఖిల్ కోమలి ఇద్దరు ఇక్కడ ఒకే ఫ్లాట్లో ఉన్నారు. రాత్రంతా ఒకే ఫ్లాట్లో ఉన్నారు. తెల్లవారుజామున కోమలి ఫ్లాట్ నుంచి అఖిల్ బయటకు వచ్చేసాడు. కోమలి ఎంచక్క బాయ్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఆ తర్వాత రాత్రి కోమలి అఖిల్కి మెసేజ్ పెట్టింది. సో అఖిల్ నాకు బ్రతకాలని లేదు అని రకంగా మెసేజ్ పెట్టిందట. ఈ మెసేజ్ చూసి షాక్ అయిన అఖిల్ వెంటనే అఖిల్ వాళ్ళ అక్కని కోమలి ఫ్లాట్కి పంపించాడు. సో కోమలి ఫ్లాట్కి వెళ్ళి ఎంతలా తలుపు కొట్టినా, ఎంతలా కాలింగ్ బెల్ కొట్టినా, ఎంత అక్కడ అరిచినా కూడా కోమలి ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వలేదు. సడన్గా మధ్యాహ్నం 2 పోలీసులు వచ్చారు. అయితే అఖిల్ని ప్రస్తుతానికి పోలీసు అదుపులో తీసుకున్నారు. అఖిల్ విషయంలో కోమలి మరణించిందన్న విషయం తెలుసుకున్న అఖిల్ ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి పరారైపోయారు. అఖిల్ విచారిస్తున్నారు రాయదుర్గం పోలీసులు. చిత్రపురి కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, చదువుతున్న అమ్మాయి ఈరోజు ఈ రకంగా బలమరణానికి పాల్పడి చనిపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చాలామంది సోషల్ మీడియా తనతో పాటుగా రీల్స్ చేసినటువంటి తోటి యూట్యూబర్లు కానీ లేకపోతే ఇతరాతందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఒకసారి మీకు మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆల్రెడీ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్నటువంటి అఖిల్ ఇతనే. సో అఖిల్ తనతో పాటుగా వేరే ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడని చెప్పడంతో ఇక్కడ కోమలి బలమరణానికి పాల్పడింది. సో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను మీకు నేను. సో ముందుగా అఖిల్ కోమలి ఫ్లాట్కి వచ్చిన సీసీటీవీ విజువల్. సో అఖిల్ కోమలి ఫ్లాట్కి ఎప్పుడు వచ్చాడు ఆ సీసీటీవీ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ఇక్కడ ఇవా సీసీటీవీ విజువల్స్. సో సాటర్డే డేట్ వచ్చేసి 21 రోజు సాటర్డే ఎప్పుడు సుమారుగా 10:49 సమయానికి 10:49 సమయానికి ఎగ్జాక్ట్గా ఇక్కడ టైం చూడండి 10:49 22:49 అంటే 10:49 స్విగ్గీ జొమాటో బాయ్ యొక్క డెలివరీ బాయ్ వచ్చాడు. ఆ తర్వాత అఖిల్ అక్కడే చాలాసేపు వెయిట్ చేశాడు. ఒకసారి పీసీఆర్ కంటిన్యూషన్ ప్లే చేయండి. సో అఖిల్ చాలాసేపు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అప్పటి వరకు కోమలి బయటకు రాలేదు. స్విగ్గీ జొమాటో బాయ్ వచ్చి అక్కడ కోమలితో డెలివరీ కోసం వచ్చి బయట మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడి ఆ అమ్మాయికి కాల్ చేయగానే వెంటనే అఖిల్ వచ్చేసాడు. అఖిల్ ఆ కోమలి డోర్ తీయగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ దగ్గర నుంచి పార్సల్ తీసుకొని కోమలి పేమెంట్ చేసి డెలివరీ బాయ్ని పంపించేసింది. ఇది ఎప్పుడు జరిగింది? సాటర్డే రోజు 10:49కి రాత్రి 10:49కి రాత్రి ఈ సంఘటన. సో ఆ తర్వాత నెక్స్ట్ మరి అఖిల్ ఎప్పుడు బయటకు వచ్చాడు? నెక్స్ట్ సీసీటీవీ విజువల్. సో నెక్స్ట్ అఖిల్ బయటికి వెళ్ళిపోయింది ఎప్పుడు? ఎస్ అఖిల్ ఇది నెక్స్ట్ డే 8 AM అరౌండ్ ఇక్కడ 8:15 8:15 సమయం. నెక్స్ట్ డే 21st రోజు లోపలికి వెళ్ళినటువంటి అఖిల్ 22nd ఎర్లీ మార్నింగ్ 8:15కి బయటకు వచ్చేసాడు. సో ఆ సమయంలో ప్లే చేయండి. సో అక్కడే కోమలి కూడా ఉంది పక్కనే. సో కోమలి, ఎస్ హియర్ ఇట్ ఈస్ కోమలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి కోమలి బాయ్ చెప్తోంది. వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో తను అక్కడే ఆ ఇంటి ముందు గడప దగ్గర ఆగిపోయింది. తనను చూస్తూ దీనంగా చూస్తుంది. అప్పటికే మేబీ గొడవ అయిందా, ఫైట్ అయిందా, లేకపోతే ఇంకేదైనా తగారు జరిగింది తెలియదు. సో ఒక దీనంగా చూస్తూ ఆయన వైపు చూస్తూ వెళ్తోంది. నిజంగానే సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటే లేదు, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసి ఉంటే తను లోపల ఉండిపోయి మనోడు బయటకు వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు, లోపల లాక్ చేసుకునేది. లేదు బయటకు వచ్చినాక నిజంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండి ఉంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయి హాయ్ చెప్పడమో, బాయ్ చెప్పడమో, లేకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం మీరు జరిగేది. చాలా దీనంగా అక్కడే చూస్తూ నిల్చుండిపోయింది. ఇది మరుసటి రోజు 21st రోజు లోపలికి వెళ్ళిన అఖిల్ 22nd రోజు బయటకు వచ్చాడు. సో అక్కడే నిల్చొని ఉండిపోయింది. బాయ్ కూడా చెప్తోంది. సో ఆ తర్వాత అదే రోజు రాత్రి అంటే 22nd రోజు రాత్రి అటు అఖిల్ రెడ్డికి మెసేజ్ పెట్టింది కోమలి. ఏమని? నాకు బ్రతకాలని లేదు. ఒక లేఖ కూడా ఉంది. ఈ లేఖని రాసుకొచ్చిందట కోమలి. సో ఆ లేఖలో ఏముందనంటే, నేను చాలా భయపడిపోతున్నాను, నాకు ఆయన మళ్ళీ దొరుకుతాడో లేదో, ఆ తర్వాత నేను ఇక మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, నేను కానీ జీర్ణించుకోలేకపోతున్నాను, కానీ ఎక్కడో నాకు చిన్న ఒక హోప్ అయితే ఉంది నా దగ్గర మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి. సో నేను ఇంకా ఊహించుకుంటున్నాను. సో స్టిల్ ఇమాజిన్స్ హిమ్ చూసింగ్ మీ, నన్ను మళ్ళీ తను చూస్ చేసుకుంటాడు, నా దగ్గరికి వస్తాడని ఆశిస్తున్నానని చెప్పే రకంగా ఒక లేఖ రాసుకొచ్చింది. ఎప్పుడు ఇది? 21వ తేదీన లేఖ రాసుకొచ్చింది. డేట్ కూడా మెన్షన్ చేసింది ఇక్కడ. 21st రోజే రాసింది, 21st to 2026. అంటే ఆయన వచ్చే కన్నా ముందే లేఖ రాసుకొని పెట్టుకుందా?
లేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత లేఖ రాసింది తెలియదు. బట్ యాజ్ పర్ దిస్ లెటర్ 21st అని డేట్ రాసి మెన్షన్ చేసింది. 21st రోజు అని చెప్పి ఆ అమ్మాయి లెటర్ రాసుకొచ్చింది. 22nd రోజు అఖిల్ బయటకు వచ్చాడు. అంటే అఖిల్ రాకముందే ఈ అమ్మాయి లేఖ రాసుకుందా? వాళ్ళు ముందుగా వాళ్ళు బ్రేకప్ అవుతున్నారు, లేకపోతే ఆ అమ్మాయిని దూరం పెడుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి గమనించి లేఖ రాసుకుందా? అసలు అమ్మాయి లేఖ ముందుగా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? అఖిల్ ఏదైనా మళ్ళీ వచ్చిన రోజు రాత్రిని బెదిరించాడా? ఈ విషయం అఖిల్కి తెలుసా? ఈ లెటర్ విషయం తెలుసా? అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. అయితే అదే రోజు 22nd రోజు ఆ అమ్మాయి ఎప్పుడైతే అఖిల్కి మెసేజ్ చేసిందో, చనిపోతున్నాను, నాకు బ్రతకాలని లేదు, నేను ఇక ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఐ షుడ్ మూవ్ ఆన్ అనే రకంగా మెసేజ్ చేసిందో ఈ లెటర్ ప్రకారంగా. సో ఆ తర్వాత వెంటనే అఖిల్ అలర్ట్ అయ్యి ఏం చేశారంటే నైట్ టైంలో తను రీచ్ అవ్వలేక తన అక్కకు మెసేజ్ చేశాడు, అక్కకు ఫోన్ చేసి చెప్పాడు. సో వెంటనే నువ్వు కోమలి ఫ్లాట్కి వెళ్ళమని చెప్పి ఆ ఫోటో కూడా ఉంది. నెక్స్ట్ పేజ్ ప్లే చేయండి. సో ఇదే ఆ విజువల్. ఈ విజువల్ ప్రకారంగా 3:37 సమయానికి, ఎప్పుడు తెల్లవారుజామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:37 ఆ సమయంలో కోమలి ఫ్లాట్ దగ్గరికి 23rd రోజున ఇక్కడ కనిపించినటువంటి ఇక్కడ విజువల్లో ఉన్నటువంటి ఈ అమ్మాయి అఖిల్ వాళ్ళ సిస్టర్. అఖిల్ వాళ్ళ అక్క 23వ తేదీన వచ్చింది. 21st రోజు అఖిల్ ఇన్ అయ్యాడు. 22nd రోజు మార్నింగ్ ఎగ్జిట్ అయిపోయాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. 22nd నైట్ రోజు ఆ అమ్మాయికి మెసేజ్ వచ్చి అఖిల్కి అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది, నేను చనిపోతున్నానని చెప్పి. 23rd రోజు ఎర్లీ మార్నింగ్ అఖిల్ సిస్టర్ని పంపించాడు. చాలాసేపు పాటుగా తలుపు కొడుతోంది, కాలింగ్ బెల్ ప్లేస్ చేస్తోంది, నో రెస్పాన్స్. అటువైపు నుంచి అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. తలుపు బద్దలు కొడుతోంది, తలుపు కొడుతోంది, నాక్ చేస్తోంది, తలుపు నాక్ చేస్తోంది, కాలింగ్ బెల్ నొక్కుతోంది, ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఇది ఎప్పుడు 23rd రోజు ఎర్లీ మార్నింగ్ 3:37 AM తెల్లవారుజామున 3:37 సమయానికి నో రెస్పాన్స్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు విజువల్ చూస్తే ఇది పోలీసులు వచ్చింది ఎగ్జాక్ట్గా 2:49 23rd రోజు మధ్యాహ్నం సమయంలో పోలీసులు తలుపులు బద్దలు కొడుతున్నారు. అంటే రాత్రే ఆ అమ్మాయి తనకు మెసేజ్ పెట్టిన వెంటనే బలవన్మరణానికి పాల్పడి మరణించిందా? సో తను ఒంటరిగానే ఉంది ఆ ఫ్లాట్లో, ఎందుకంటే అఖిల్ వెళ్ళాడు కాబట్టి ఒంటరిగా ఉంటుంది అర్థమవుతోంది. సో అదే రోజు రాత్రి ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి 22nd నైట్ ఎప్పుడైతే అఖిల్కి మెసేజ్ చేసిందో అదే సమయానికి తను బలవన్మరణానికి పాల్పడి చనిపోయి ఉంటుంది. తెల్లవారుజామున అంటే మధ్యాహ్నం సమయానికి 2:49 సమయానికి 23rd రోజున పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆన్ RTV. సో చాలా క్లియర్గా అసలు ఏం జరిగింది, అఖిల్ ఏ రకంగా తనని మోసగించాడు అనే రకంగా తను రాసుకొచ్చింది, బయటికి వార్తలు వస్తున్నాయో దానికి తగ్గట్టుగా ఆధారాలు ఇవన్నీ కూడా. 21st రోజు లోపలికి వెళ్ళిన అఖిల్ 21st రోజు అరౌండ్ 11 o'clock 10:49 లోపలికి వెళ్ళిన అఖిల్ 22nd రోజున మళ్ళీ 8:15 బయటకు వచ్చాడు. 22nd నైట్న రైట్ ఇన్ అండ్ ఎగ్జిట్ రెండు విజువల్స్ ఉన్నాయి, మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తున్నా మీకు నేను. సో 21st రోజు 10:49 లోపలికి వెళ్ళిన అఖిల్ నెక్స్ట్ డే 22nd రోజున 8:15 బయటకు వచ్చాడు. ఆ తర్వాత 23rd రోజున తెల్లవారుజామున 3:37 అరౌండ్ అఖిల్ వాళ్ళ అక్క కోమలి ఫ్లాట్కి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన కోమలి ఎన్నిసార్లు తలుపు బదులు కొట్టినా ఎక్కడ పట్టించుకోవడం లేదు. సో దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ 2:49 పోలీసులు వచ్చారు, తలుపులు బద్దలు కొట్టేశారు, లోపలికి వెళ్ళిపోయారు, ఆ మృతదేహాన్ని పరిశీలించారు. సో ఎగ్జాక్ట్ టైమింగ్ చూడండి, ఇక్కడ 2 గంటల అంటే 10:48 to 8 అండ్ ఆల్మోస్ట్ ఆల్ 10 అవర్స్ ఆల్మోస్ట్ 10 గంటల సమయం పాటుగా వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉన్నారు. సో అప్పుడు గొడవ జరిగిందా, తగార జరిగింది తెలియదు. బట్ నా దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయి రాసుకొచ్చిన ఒక లేఖ అనేటువంటి పేరు నా చేతిలో ఉంది. దాంట్లో ఆ అమ్మాయి మెన్షన్ చేసిన డేట్ కూడా పర్టికులర్గా 21/2/26. అంటే ఏ రోజైతే అక్కడికి అఖిల్ వెళ్ళాడో అదే రోజున తను ఈ లేఖ రాసుకొచ్చింది. ఈ లేఖలో ఏముంది, నేను మర్చిపోలేకపోతున్నాను, నా కోసం ఎప్పుడైనా వస్తాడని చూస్తూ ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇంకా చిన్న హోప్ ఉందని, నాకు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడేమో కదా అని రకంగా తను రాసుకొచ్చింది ఆ లేఖలో. బట్ ఆ అమ్మాయి 21st రోజున అఖిల్ని మీట్ అయింది అదే రోజున. అంటే అఖిల్ని మీట్ అవ్వక ముందే ఈ లెటర్ రాసుకొచ్చిందా? సో 21st రోజున 10:49 లోపలికి వెళ్ళిన అఖిల్ 22nd రోజున ఎర్లీ మార్నింగ్ 8:15 బయటకు వచ్చాడు. ఆల్మోస్ట్ 10 అవర్స్ 10 గంటల పాటుగా ఆ ఇంట్లో వారిద్దరి మధ్య గొడవ జరిగిందా? అఖిల్కి ఆ అమ్మాయికి మధ్య తగార జరిగిందా? అఖిల్ ఆ అమ్మాయి ఇద్దరు గొడవ పడ్డారా? నిజంగా గొడవ పడితే మరుసటి రోజున మళ్ళీ అఖిల్ వెళ్ళేప్పుడు అమ్మాయి బాయ్ ఎందుకు చెప్తుంది? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంకా ఏం జరిగింది, ఎటువంటి విషయాలు పోలీసులు వెల్లడిస్తారు తెలియదు. బట్ ఇక్కడ మనం యాజ్ ఆఫ్
నౌ యాజ్ ఎ వ్యూవర్గా లేకపోతే ఇక్కడ చూసే విజువల్ బట్టి చూస్తూ ఉంటే ఏం జరిగిందో కొంత అజమ్ చేయొచ్చు. సో దాంట్లో అక్కడ ఆ అమ్మాయి మళ్ళీ బాయ్ చెప్తుంది, చూడండి ఇక్కడ ఆ అమ్మాయి బాయ్ కూడా చెప్తుంది. సో నిజంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటే ఈ రకంగానే ఉంటుంది రియాక్షన్. ఆ అమ్మాయి మళ్ళీ సెండ్ ఆఫ్ ఇంత స్వీట్ సెండ్ ఆఫ్ బాయ్ చెప్తూ వెళ్ళిపోవడానికి బయటకు వచ్చి దీనంగా బాధపడుతూ చూస్తుందా? ఆ అబ్బాయి కూడా వెళ్ళేప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు, చూడండి అక్కడ వరకు వచ్చారు షూ వేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసి తను కూడా ఏదో బాధపడుతున్నట్టుగా. అక్కడ అమ్మాయి దీనంగా నిల్చొని ఉండిపోయింది, చాలా బాధపడుతూ ఏదో దీనంగా అలా నిల్చునిపోయింది. ఆ ముందున్నటువంటి ఆ గడపకి ఆనుకొని నిల్చునిపోయింది. అక్కడ వెళ్ళేటువంటి అఖిల్ కూడా వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ మ్యూచువల్గానే, అంటే నిజంగానే అఖిల్ వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ నిజంగానే మనం ఈ రకంగా విడిపోతున్నాం అన్న రకంగా మ్యూచువల్గానే విడిపోయారా, లేదు అంటే ఇంకేదైనా గొడవ జరిగింది. అసలు వీళ్ళిద్దరు ఈ మూమెంట్ ఈ సిచ్యువేషన్ని ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆయన వెనక్కి తిరిగి చూడడం, అమ్మాయి బాయ్ చెప్పడం, చాలా సాడ్గా దీనంగా ఉండడం చూస్తూ ఉంటే ఏం అర్థం చేసుకోవాలి? సో ఆ తర్వాత మరుసటి రోజున మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:47 ఆ టైం కల్లా అక్క వచ్చి అఖిల్ వాళ్ళ అక్క వచ్చి తలుపు కొడితే అమ్మాయి తలుపు తీయదు. ఆ రోజు నైటే అఖిల్కి మెసేజ్ చేసిన ప్రకారంగా ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి ఉంటుంది. సో మరుసటి రోజున అటు అఖిల్ వాళ్ళ అక్క వచ్చిన నో యూస్, తర్వాత పోలీసులు వచ్చి తలుపు బద్దలు కొట్టేసి కోమలి మృతదేహాన్ని తీసుకున్నారు. సో ఇప్పుడు రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి అఖిల్ విచారణ ఎదుర్కొంటున్నారు. అఖిల్ని విచారిస్తున్నారు పోలీసులు. సో దీని వెనుక ఇంకా ఎటువంటి కారణాలను కొనాల్లో కూడా పోలీసులు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆర్టీవీతో అక్కడ ఫ్లాట్ చుట్టూ ఓనర్స్ కానీ లేకపోతే ఇతరత్ర టెనెంట్స్ కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే వారు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇంకా అంత పరిచయం లేదు అమ్మాయి గురించి. మనం ఏదన్నా చెప్పటానికి కూడా అమ్మాయి మాత్రం మంచిగానే అందరితో బాగా మాట్లాడిద్ది చెప్పి 3 సార్లు అట్ట ప్రసాదం ఇచ్చిందండి. అంతవరకే కానీ అమ్మాయి గురించి డీటెయిల్స్ మాత్రం తెలియదు. అది లాస్ట్కి ఎప్పుడు చూసారు? నేను చూసి వారం 10 రోజులు అయిందండి. ఎందుకంటే నేను పొద్దున్నే ఉదయం పని చేసుకుంటా, తర్వాత టీవీ చూసుకుంటా ఉంటా. బయట అమ్మాయి ఉండేది లేనిది కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే మనకు పరిచయం లేదు. అది సింగిల్గానే ఉంటారు, తను సింగిల్గానే ఉంటారు. ఇంకా మేమిద్దరం అంటే బాగా మాట్లాడుకుంటా ఉంటాం, తలుపు తీసుకుంటా ఉంటాం, అవన్నీ తెలుసు. కానీ అమ్మాయి అయితే మనకి మాటలుగా టచింగ్ లేదు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఉంటే మాత్రం వచ్చి మాట్లాడడానికి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు. అప్పుడప్పుడు కాదండి, ప్రసాదం వరకే మనకు తెలుసు. అంతేగాని అట్ట 2 సార్లు అదే ఆమెకి ఆర్డర్ పెట్టుకుంటుంది కదా, ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆమె ఫోన్లో క్యాష్ లేక 2 సార్లు మా అబ్బాయిని అడిగితే ఇచ్చాడు, నాకు డబ్బులు ఇచ్చేసింది. అంతేగాని అబ్బాయితో కూడా మాట్లాడలేవు. ఇట్లా నెంబర్ చెప్పింది, డబ్బులు కొట్టాడు, మళ్ళీ నాకు క్యాష్ తెచ్చి ఇచ్చేసింది. ఇంకా అంతవరకే, రెండోది లేదు ఆమెకి మనకి. తను యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటుందని తెలుసు, రేపు మాట్లాడుకుంటాం మేము. అంతేగాని అమ్మాయితో అటు మనకు టచింగ్ లేదు, అంటే మాటలుగా కూడా ఆమెతో మనకి ఇది లేదు. అంటే ఇక్కడ మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు, ఫ్యామిలీస్తో ఉంటున్నారు. కానీ తను సింగిల్గా ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. అది ఆ ఇల్లు గల్లాయనికే తెలుసు ఆమె సంగతి, కానీ మనకు తెలియదు. ఇంటికి ఎవరైనా వస్తూ ఉండేవాళ్ళ? చూసేవాళ్ళం కాదండి, ఎందుకంటే ప్రత్యేకంగా ఆమెని పట్టించుకుందామన్న ఆలోచన మనకు ఉండదు. అసలు ఆ ధ్యాసే ఉండదు అమ్మాయి మీద మనకి. మేము ఏదన్నా కావాలనుకున్న గుడికి బడికి అట్లా వెళ్ళాలనుకున్నా మేము 4 కలిసి వెళ్తాం. అమ్మాయితో అంత టచింగ్ లేదు మేము. అది అఖిల్ రెడ్డి అనే అబ్బాయి తెలుసు, అస్సలు తెలియదండి. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటుంటే మనం కోమలి ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి పరిచయం. మాట్లాడుతుంటారు సార్, అప్పుడప్పుడు మాట్లాడతారు. ఎంతకాలంగా ఉంటున్నారు? 9 నెలలు అయింది సార్, 9-10 నెలలు అయింది. తను 9 నెలలు. మేము వచ్చి 9 ఇయర్స్, ఇక్కడ కాలనీకి వచ్చి 12 ఇయర్స్, ఇంట్లోకి వచ్చి 9 ఇయర్స్. అంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు. తనకి సింగిల్గా బ్యాచులర్గా ఎలా ఇచ్చారు హౌస్? అది తెలియదండి, ఓనర్స్కే తెలుసు. అమ్మాయిలు కదా, ఇచ్చి ఉండొచ్చు మేబీ, నాకైతే తెలియదు. ఎలా ఉండేది సింగిల్గా? తనే కుకింగ్, తనే అన్నీ అన్నీ తనే చేసుకునేది. చదువుకుంటున్నానని చెప్పింది, అంతవరకు. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారండి. నైట్ ఇక్కడే ఉండేవారు? తెలియదండి, అది మటుకు తెలియదు. ఫ్రెండ్స్ వస్తారు పోతారు. ఎవరా యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళ లేకపోతే ఇంకెవరైనా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు తెలీదు, అమ్మాయిలే వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, కానీ మంచి అమ్మాయి. అఖిల్ రెడ్డి తెలీదండి మాకు, అతను ఎవరో కూడా తెలీదు. ఇటీవల ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, మాకు ఇప్పుడు తెలుస్తుంది అంతే.
లాస్ట్గా ఎప్పుడు చూశారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ సండే మాకు టెంపుల్ ఒకటి ఓపెనింగ్, వేరే సారీ డిస్టర్బెన్స్ అయినందుకు అనేసి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు చూడలేదండి. అమ్మాయి అమ్మాయి వచ్చి సీసీ ఫోటేజ్ ఉంది కదా, చూసేయండి, అందులో తెలుస్తుంది మీకు. ఇంకా వచ్చి డోర్ కొడుతుంటే తీయట్లేదు, ఏమన్నా డోర్ తీస్తే మాకు చెప్పండి అని అన్నారు. సరే అమ్మా అన్నాము. మేము డోర్ కొడుతుంటే మేము తీయట్లేదు తను. మాకు మీరు కూడా కొట్టామండి, మేము మార్నింగ్ కొట్టామండి, నైట్ కొట్టలేదు, మార్నింగ్ కొట్టాము. తీయలేదు. చూసి ఇంకా మాకేం అర్థం కాలేదు. ఇంకా ఓనర్ గారికి కాల్ చేసాము. ఓనర్ గారు బయట, ఏ టైం వరకు చూశారు? అందరం కొడతానే ఉన్నాం, ఈ ఫ్లోర్ మా ఫ్లోర్లో ఎంతమంది ఉన్నా అంత కొడతానే ఉన్నాం, కానీ తీయట్లేదు. మాకేం చేయాలో తెలియలేదు. ఓనర్ నెంబర్ మా దగ్గర లేదు. ఇంకా కిందికి వెళ్ళి ఓనర్ నెంబర్ తీసుకొని కాల్ చేసాము. తను రెస్పాండ్ అయ్యారు, కానీ తను దూరాన ఉన్నారు, మీరు కొంచెం చూడండి అన్నారు. మాకేం తెలియక ఇన్ఛార్జికి కాల్ చేసాము. ఇన్ఛార్జ్ సెక్యూరిటీకి కాల్ చేశారు. వాళ్ళు వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే తీయంగలోనే తను ఊరేసుకొని. అప్పటివరకు డోర్ ఓపెన్ చేయలేదు, పోలీసులు వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేయాలి. అవునండి, ఓపెన్ చేయడంగానే ఓపెన్ చేయడానికి కూడా రాలేదు. కొట్టాము, బాగా కొట్టాము, కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేయగానే యాక్చువల్లీ మాకు కూడా మా ఇంట్లో మేము పెంచుకున్న చిన్నది క్యాట్ ఒకటి ఉంది. ఆ ప్రెజర్లో ఉండి మేము డోర్లు తీయలేదు, అలా అనమాట. తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఇక్కడికి ఎవరు వచ్చారు? వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరో వచ్చారు, అంతేనండి. తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. భయ్యా మీరు సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ సార్, ఇక్కడ మాది ఇక్కడ సెవెరెన్స్ నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను సార్, ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను. ఓకే. సో కోమలి అమ్మాయి తెలుసా మీకు? కోమలి అని అమ్మాయి మాకు తెలియదు సార్, వాళ్ళు యూట్యూబర్స్ అని చెప్పేసి అన్నారు, కానీ మాకు అంతగా మేము వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టాం, మాకు ఉండదు యూట్యూబ్స్ అని. ఇట్లా మాది డ్యూటీ మాకే సరిపోతుంది. ఓకే. చూసారా ఎప్పుడైనా? ఒక 3 or 4 times చూసాను సార్ అంతే. లాస్ట్కి ఎప్పుడు చూసారు? లాస్ట్కి అంతగా ఐడియా లేదు సార్. ఇంకా మాకు ఇది కాలనీలో మొత్తం జనాలు వచ్చేసి 23,000 మంది జనాలు ఉన్నారు. మేమంత పర్టికులర్గా చూసుకుని మాకు ఏంటంటే కంప్లైంట్స్, ఏమైనా కంప్లైంట్ ఉందంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము, అంతే ఉంటుంది. కానీ ఇట్లా అమ్మాయిల మీద వాళ్ళ మీద చూసి అంతే ఉంటుంది సార్. డోర్ ఓపెన్ చేయట్లేదని చెప్పేసి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? మాకు శనివారం నాడు వీళ్ళు బ్లాక్ ఇన్ఛార్జ్ గారు వచ్చేసి కాల్ చేశారండి, వీళ్ళకి ఎదురుగా ఫ్లాట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పారంట, ఇట్లా మా ఎదురింటి అమ్మాయి డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి. సాటర్డే ఇట్లా డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. చెప్పినాక ఈ సండే టైంలో కూడా చూశారు. సండే టైంలోకి వచ్చేసి డోర్ కొట్టారు. డోర్ కొట్టినా కానీ అమ్మాయి ఓపెన్ చేయలేదు. అమ్మాయి ఓపెన్ చేయకపోతే వాళ్ళ సాటర్డే నాడు ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చాడండి. సాటర్డే మొత్తం నైట్ మొత్తం స్టే చేశాడు. నైట్ మొత్తం స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 8:15 బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. నైట్ అంతా ఇక్కడ బాయ్ ఫ్రెండ్ వస్తుందని చెప్పేసి ఆమె జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టేది. ఆ జొమాటో వచ్చిన 3 secondsకి ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చాడు, నైట్ మొత్తం స్టే చేశాడు, మార్నింగ్ వెళ్ళిపోయాడు. వాళ్ళ తర్వాతకి మేము డోర్ వేసుకున్నాక ఇంకప్పటి నుంచి డోర్ ఓపెన్ చేయలేదు. మాకు ఐడియా లేదు సార్. ఈ డోర్ ఓపెన్ చేయలేదని చెప్పేసి మాకు ఎదిరింటే వాళ్ళు ఇట్లా మన సెక్యూరిటీకి కంప్లైంట్ మీ గ్రూప్లో మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి మేము సెక్యూరిటీని పంపించాం. సెక్యూరిటీని పంపిస్తే సెక్యూరిటీలు వచ్చారు. సెక్యూరిటీలు వచ్చినాక వాళ్ళని పంపించినాక అక్కడ డోర్ ఓపెన్ చేయట్లేదండి వాళ్ళు. అంటే మావాడు కూడా ఓపెన్ కట్టాను. మేము ఈ లోపు పిఎస్ఓలకి ఇంటిమేషన్ ఇచ్చాము. మేము పిఎస్ఓలకి ఇంటిమేషన్ ఇస్తే పిఎస్ఓలు వచ్చారు. వాళ్ళు డోర్ కొట్టారు. వాళ్ళు డోర్ కొట్టినా డోర్ ఓపెన్ లేదు. వాళ్ళు డోర్ బద్దలు కొట్టాను, మేము డోర్ బద్దలు కొట్టేసాం. మేము డోర్ బద్దలు కొట్టి చూస్తే ఇంకా లోపల ఫస్ట్ పిఎస్ వాళ్ళు వెళ్ళారు. ఆ అమ్మాయి ఫ్యాన్ అని అది అడిగితే ఒప్పట్టదు. అమ్మాయి అబ్బాయి వచ్చాడని చెప్పారు కదా, అబ్బాయిని ఇంతకుముందు ఇక్కడ చూసారా? L18లో ఉండే అఖిల్ రెడ్డి అంటున్నారు, తనేనా? అవును సార్, అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చాడు. నైట్ మొత్తం అబ్బాయి స్టే చేశాడు. ఆ అబ్బాయి వచ్చింది కూడా ఒక 3 or 4 times కూడా వచ్చినట్టు కూడా సీసీ ఫుటేజ్లో కూడా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా తన్ని ఈ ఫ్లాట్కి రావడం? ఈ ఫ్లాట్కి రావడం ఎప్పుడు చూడలేదు సార్. ఆ అబ్బాయి బయట అడ్డు తిరగడం అయితే మేము చూసాం. ఎప్పుడు ఖాళీనే ఊపడతాడు అబ్బాయిని అయితే చూసాం. ఎప్పుడైతే ఏమగారు ఇట్లా చేసుకున్న సమాచారం తెల్లవాంగలోనే అఖిల్ రెడ్డి అనేది వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ఫ్లాట్లో ఉంటారు. వాళ్ళు బ్యాచర్స్. వాళ్ళు ఓనర్స్కి సేమ్ ఇదే రియాక్షన్ చెప్పారు, మా వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు. వాళ్ళు ఈ సెక్యూరిటీని ఇచ్చి పంపించాను. పోలీస్ వాళ్ళని ఎవరైతే అసలు ఆ పర్సన్ ఎవరు ఉన్నారో ఫ్లాట్లో తెలియని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయిని పిఎస్ని ఇచ్చి మేము ఒక పోలీస్ ఆయన్ని సెక్యూరిటీ ఇచ్చి పంపించాను. పంపిస్తే అప్పటికే డోర్ లాక్ చేసి ఉన్నది. 18/406 ఫ్లాట్ నెంబరు. డోర్ లాకే ఉన్నది. డోర్ లాకే తెలంగాణ కూడా వెళ్ళిపోయారు. ఏమండి ఇప్పుడే వెళ్ళిపోయిందండి అమ్మ, లిఫ్ట్ నొక్కినా కానీ లిఫ్ట్లో అని చెప్పేసి దెబ్బ మెట్లు దిగుంటే వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా ఈ విషయం తెలియడం కానీ? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదండి, అంతా యూట్యూబర్సే వచ్చారు. ఎవరు రాలేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాన్నగారు వైజాగ్లో ఉంటారట, వాళ్ళ అమ్మగారు కువైట్లో ఉంటారని చెప్పారు. కానీ మాకు అంతగా తెలియదు. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నట్టు ఎప్పుడు అవ్వలేదు మాకైతే ఇక్కడ.
వెంటనే తీసుకెళ్ళిపోయారు సార్. ఇంకా పోలీస్ వాళ్ళు లెటర్స్, అమ్మాయి మెయింటైన్ చేసిన డైరీ అవి మొత్తం తీసుకెళ్ళారు. దాంట్లో ఒక మెడిసిన్స్ ఏదో దొరికాయి. ఆ మెడిసిన్స్ కూడా పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడికి ఎవరు రాలేదా మళ్ళీ? ఇంకా తర్వాతకి ఎవరు రాలేదండి. నిన్న మధ్యాహ్నం దాకా అయితే డోర్ ఓపెన్లో ఉంది, దగ్గరికి వేసి ఉన్నది. మళ్ళీ దాన్ని నైట్ ఎవరు డోర్ లాక్ చేశారంట. సీసీ కెమెరా చూస్తే కానీ అసలు వచ్చిన పర్సన్ ఎవరో మాకు అర్థమవుతుంది సార్ దానికి. అది తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందని ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడి అడిగి తెలుసుకోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం జరగలే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదండి. అంతా యూట్యూబర్స్ అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అంతా ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఏమో చనిపోయిందని చెప్పేసి ఇండిపెండెన్స్ ఇచ్చారులే కానీ వాళ్ళ నాన్నగారు కూడా రాలేదు ఆ రోజు. ఓనర్ ఏం చెప్పారు? ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు, తనకు మాత్రమే బ్యాచులర్గా ఇక్కడ ఫ్లాట్ ఇచ్చారు కదా, సో తనకు తెలిసిన వాళ్ళని చెప్పారని చెప్పేసి ఇంతకుముందు వేరే సెక్యూరిటీ చెప్పారు. సో ఓనర్కి చెప్తే ఓనర్ ఏం చెప్పారు? వాస్తవానికి ఇక్కడ వచ్చేసి రెంట్ 14,000 ఉంటుంది సార్. 14,000 నుంచి 15,000 ఉంటుంది రెంట్. దీనికి 17,000 20,000 రెంట్ పెట్టాలంటే ఏం చూసి ఇవ్వాలి? సింగిల్ కాబట్టి ఎట్లా పర్వాలేదు, ఆమె ఏం చేసినా పర్వాలేదు, నాకు నెలకి రెంట్ వస్తుంది చూసుకుని ఆలోచించే రకం సార్ జనాలు. ఇప్పుడు ఓనర్ గారికి మేము ఇండిపెండెన్స్ ఇచ్చాం, మరి సింగిల్ ఉంటుంది కదా సార్ అంటే మా రిలేటివ్సే వాళ్ళు. మా రిలేటివ్స్ ఉంటే ఇంకా మీకు ఇబ్బంది ఏంటి, మా వాళ్ళకి ఉండేది, మా పాపకి ఉండేది అని చెప్పేసి వాళ్ళు ఓనర్ చెప్పడం జరిగింది. ఆ రోజు సెక్యూరిటీ గేట్లో ఆపారు కూడా, సామాన్లు వేసుకుని వస్తుంటే గేట్లో ఆపారు, బండి పక్కన పెట్టి అడిగినా కానీ ఎమ్మటే వాళ్ళకి అతనికి ఓనర్కే కాల్ చేసేది. అఖిల్ రెడ్డి వాళ్ళు కూడా రిలేటివ్సే అని చెప్పారు మీ ఓనర్. అఖిల్ రెడ్డి వాళ్ళు వచ్చేసి 3 years అవుతుందండి సార్. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా రిలేటివ్స్ అని చెప్పి బ్యాచులర్గా ఇచ్చారు వాళ్ళు రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళకి బ్యాచ్ ఫ్లాట్ ఇచ్చారు సార్ వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు ఈ విషయం తెలియదు కానీ ఏం చెప్పారు ఓనర్కి చెప్తే? ఓనర్ గారు చెప్తే ఓనర్ గారు కూడా పాపం అతను రాలేదు సార్. అతను వాస్తవానికి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కుదిరేది. అంటే రిలేటివ్స్ అన్నారు కదా, వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన మాట్లాడి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. ఆ రోజు ఓనర్కి ఇండిపెండెన్స్ ఇచ్చాను. ఇట్లా పిఎస్ వాళ్ళు రాకముందే సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళేసి అక్కడ డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ చేయట్లేదంట. మరి ఏంటంటే అని చెప్పేసి అంటే నేను ఇట్లా బయట మణికొండలో నేను పిల్లగాడివి పెళ్లి ఇట్లా ఫంక్షన్ ఒకటి కుదిరింది కదా, ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నా కొంచెం పెళ్లి పత్రికలు కొట్టేస్తున్నా అంటే సరే అన్నారు. వీళ్ళు మేము పిఎస్ వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చినాం, పిఎస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు రమ్మన్నారు. అతను నేను రాలేనండి, నేను కొంచెం బయట లాంగ్లో ఉన్నా అని చెప్పేసి అన్నారు ఆయన. సో అక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోయారంట కదా? లేదండి, అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళలేదు. పోస్ట్ మార్టం అయిపోయినాక ఇక్కడ తీసుకొస్తా అని చెప్పారు. ఇక్కడ తీసుకొస్తా అంటే మా సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటేనే మనకి దాన్ని బట్టి మేము ఫాలోఅప్ చేస్తాం. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయి ఇట్లా అనాథగా చనిపోయేది పాపం. ఇలా అమ్మాయి కూడా ఓనర్ చెప్పారు. మా ఈ సార్ వాళ్ళు ఉంటారు కాలనీలో, ఒక ఆఫీస్లో 5 members ఇన్ఛార్జ్లు ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఏదైనా చేయాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము ఏమి చేయం, సార్ వాళ్ళు చెప్పి చేస్తాం ఏదైనా. ఆ అమ్మాయి కూడా ఇలా ఏకాకిలా అయిపోయి ఫ్లాట్లో అమ్మాయి ఇట్లా చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతే. అంటే ఎవరు వచ్చి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళారు బాడీ అనేది? ఎవరూ రాలేదు వాళ్ళ తరపు నుంచి, ఎవరూ రాలేదు. మరి ఎలా పంపించారు వైజాగ్? వైజాగ్ పంపించలేదు. ఆ అమ్మాయికి దానాలు నిన్ననే అయిపోయాయి సార్. వాళ్ళు నిన్న ఆఫ్టర్నూన్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారంట బోరబండ్లో, అక్కడ చేసేసుకున్నారు. అమర్పేట్ అక్కడే దానాలు చేసేసుకున్నారు. ఇక్కడ మా కాలనీలో పర్మిషన్ ఇవ్వని చెప్పారు సార్ వాళ్ళు. పర్మిషన్ ఇవ్వాలంటే ఫ్యామిలీస్ ఉండాలి, ఎవరన్నా తల్లిదండ్రులు ఎవరు లేకపోయినా కానీ ఇక్కడ దానాలు చేయడం అనేది మాకు రైట్గా అని చెప్పి సార్లు అన్నారు. వాళ్ళు చెప్పి ఎవరు చేశారు ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ ఎవరు ఏం చేయలేదు సార్. వాళ్ళు యూట్యూబర్సే అంట. వాళ్ళు యూట్యూబర్సే సార్. మాకు అంతగా ఐడియా లేదు. మేము ఈ ఛానల్స్ మాకు యూట్యూబ్ మాకు అంతగా ఇంట్రెస్ట్ పెట్టాం. వాళ్ళ డాడీ కానీ వాళ్ళ రిలేటివ్ కానీ ఎవరు వచ్చింది లేదా? వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ లేదు సార్. కాల్ చేసాం చెప్పిన అన్నారు కానీ ఎవరికి ఇంటిమేషన్ లేదు, వాళ్ళు ఎవరు రాలేదు. మీరు ఇక్కడ ఫ్లాట్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ కానీ దాని ప్రూఫ్స్ కానీ ఐడెంటిటీ ఇది ఏమైనా తీసుకుంటారు కదా, ఏం తీసుకోలేదు? ఆధార్ కార్డు తీసుకుంటాం ఖచ్చితంగా. ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని ఓన్లీ ఆధార్ కార్డు ఏమి ఇచ్చేది మా మద్దతు సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా ఫ్లాట్ డోర్ లాకేసి ఉంటామా, మేము తర్వాతకి వస్తాం, ఎప్పుడు వస్తాం, గంట అయినా కోసం ఎదురు రిమార్క్ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఫోన్ నెంబర్, తన ఫోన్ నెంబర్ మాత్రమే తీసుకున్నారా? పేరెంట్ నెంబర్ ఏది నెంబర్ తీసుకోలేదా? మా కాలనీలో గార్డియన్ నెంబర్ ఎవరు? ఫ్యామిలీ అయితే అసలు మేము ఎవరి నెంబర్ తీసుకోం. ఫ్యామిలీ వస్తే బ్యాచులర్ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా, తన నెంబర్ కాకుండా పర్సనల్ వేరే పేరెంట్ నెంబర్ కానీ గార్డియన్కి ఎవరిదైనా నెంబర్ తీసుకోవాలి కదా. వాస్తవానికి ఇక్కడ బ్యాచెస్ రావడానికి ఎవరికి పర్మిషన్ లేదు, మేము అనుమతి ఇవ్వం, సెక్యూరిటీని అనుమతి ఇవ్వం. వాళ్ళ ఓనరే మాట్లాడారు. ఓనరే ఇట్లా ఫ్లాట్ మాదే, మా అమ్మాయి ఉంటుంది, దానికి ఇంకా ప్రూఫ్స్ ఏంటి, ఆధారాలు మాకెందుకు, మేము ఏంటంటే రియాక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఓనర్ ఆరోజు అంటే వల్ల మేము వాళ్ళ మీద ఇంకా ఏం అడగలేదు, ఏం తీసుకోలేదు సార్. ఆధార్ కార్డు తీసుకున్నాము, ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకున్నాము అంతే. అప్పుడు 1 year అవుతుంది ఆ అమ్మాయికి వచ్చి. ఇప్పుడు ఏం చెప్పారు ఓనర్? ఇప్పుడు ఆ ఫ్లాట్కి సంబంధించి అలాగే ఉంచమని చెప్పారా?
ఓనర్ ఇంకా ఫోన్ చేసి చెప్పినాక ఓనర్ గారి స్పందన ఎలా ఉందంటే మాకేం సంబంధం లేదు, ఇంకా పిఎస్ వాళ్ళు చూసుకుంటారులే అన్న ధీమాలు ఉన్నారు వాళ్ళు. ఇంకంతే, ఇంకా ఆయన రియాక్షన్ ఇంకేమి ఉంటుంది. ఇంకా యూట్యూబర్ కోమలి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి. ప్రస్తుతం మనతో పాటు LIG 25 అపార్ట్మెంట్ సెక్యూరిటీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. కోమలి తెలుసా మీకు? సార్ కోమలి తెలుసా, ఐడియా ఉందా? తెలుసు సార్. అయితే ఆ రోజు సార్ మేము నా డే షిఫ్ట్ అది ఫస్ట్ షిఫ్ట్. అసలు సండే మామూలు శ్రీరామనవమి హనుమాన్ అది రాముని గుడి కట్టినాం ఇక్కడ గేట్లో. ఆ బిజీ ఉన్నాం. అదే మొన్న సండే అయితే సండే నైట్కి వెళ్ళేది అయింది సార్ వాళ్ళది. మేము మండే నెక్స్ట్ డే అప్పుడు 11కు నాకు ఫోన్ చేశారు మా వాళ్ళు. కంప్లీట్ చేస్తే పక్క రోజు చేస్తే మా వాడు చెప్పి నువ్వు నైస్ పోయి అక్కడ L25-404 పోయి డోర్ కొట్టు. అక్కడ అమ్మాయి నైట్ మొత్తం ఏదో ప్రాబ్లం మొత్తం డౌట్ వస్తుంది. డోర్ కొడితే స్మెల్ వస్తుంది చూడంటే మనం ఇంక కూడా మళ్ళీ చూసిన స్మెల్ అట్లా ఉన్నది. డోర్ మస్తు ఒక గంట సేపు కొట్టినా. మన ఎదురు ఆంటీ కూడా చెప్పిన అమ్మకి సంగతి అంటే డిస్టర్బ్ అయితే కాదనుకోని కొట్టబ్బాయి అంటే కొట్టినా. మస్తు కూడా రాలేదు, డోర్ రాలేదు. సండే మార్నింగ్ మండే అయితే మండే సరికి అట్లేసరికి మళ్ళీ మా ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చారు. విషయం అంటే వచ్చి ఏమైందనంటే అది డోర్ రావడం లేదు, స్మెల్ కూడా అట్లే, కానీ ఏదో మరి నాకు అది డౌట్ వస్తుంది భయ అని కూడా ఆ మాట అన్న. పక్క బ్యాక్ సైడ్ కిటికీలు చూసిన మనకు అందే పైన ఉన్నాయి. బెడ్రూమ్ ఆల్ వేసుకున్నది బెడ్రూమ్. సరే మంచిగా అట్లా పిఎస్కి కంప్లైంట్ ఇస్తే ఒక లేడీస్, ఒక మేడం, ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ వాళ్ళు వచ్చి అనుకుంటా. వచ్చి వాళ్ళు వలగొట్టమంటేనే మా వాడు వలగొట్టిండు. డోర్ పల్లగొట్టాక లోపలికి వచ్చేసరికి ఆ రాసుకుని ఇంత హైట్ ఉంది. అమ్మాయి ప్రూఫ్ ఎక్కడ అనేసరికి అట్లా ఆధార్ కార్డులో అవి ఇవి తీయమంటే మేము తీయమంటారు. పోలీసు బాబు తీయమని మున్నామంటారికి ఆధార్ కార్డులో తీసినాం సార్. ఆధార్ కార్డు అడ్రస్ ఉన్నది వైజాగ్ వల్ల మా అంతా చూసిన 1 అవర్కు వాళ్ళ ఫ్రెండ్ అంట అమ్మాయి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ ఆమె కూడా మీద ఇంట్లోనే డ్యూటీ చేస్తాంట. అంటే మా మొత్తము పర్మనెంట్ మొత్తం అడ్రస్ మొత్తం చెప్పేసింది. ఈ అబ్బాయి గురించి, ఈ అమ్మాయికి ఉన్నది లేనిది, మళ్ళీ వాళ్ళ వైజాగ్ అంతా చెప్పి అందరు ఫోన్ చేసి మొత్తం అందరికి కన్ఫర్మ్ చేసి మొత్తం అమ్మాయి. అక్కడ నుంచి మేము ఉండి పోలీసులు వచ్చి ఆ డైరీలో చేసి 2 లీటర్లు లవ్ లెటర్లు ఉన్నాయంట, 2 లీటర్లు అవన్నీ చూసినాము. బాబు మీరు ఏం ముట్టొద్దమ్మా అన్నాడికి. మేము ఏం ముట్టలేము, అక్కడ దగ్గర ఉన్నాము, సెక్యూరిటీ కాబట్టి ఉంటున్నాము అని బాగా దగ్గర మేము మమ్మల్ని పోనీయలేదు. వాళ్ళు కూడా పోలేరు మేము ఉన్నప్పటికు. సరే మా ఊళ్ళో ఉన్నారు గేట్లో ఎంత టైం 4 కాబట్టి సరే అంబులెన్స్ వచ్చిండ్రు. వాళ్ళు చూసి తీసుకొని పోయారు సార్. కానీ అమ్మాయి అయితే మంచిగా పాపం సార్. ఇప్పుడు ఇంట్లో కూడా మేము అడిగినా ఏమైనా ప్రాబ్లం అమ్మాయి అంటే లేదనుకో ప్రాబ్లం లేదు. కానీ అమ్మాయికి ఎక్కువ పిల్లలు పిచ్చి చిన్న పిల్లలు ఆడుకుని రాగా డ్యూటీ ఎక్కి కూడా మాకు మాట్లాడుకుంటే పోయి బ్యాగ్ ఇంట్లో పెట్టుకొని వచ్చి పిల్లలతో ఆడుకొని ఆడుతున్నాయంట. ఇది మాట 100% చెప్పిన పాపం. ఎంత సార్ ఏజ్ కూడా సార్ 90-20 సార్ అమ్మాయి కూడా పాపం. మాకు బాధ వాసం మన పిల్లలకు అనుకోండి మనం. కానీ అది ఎందుకు అది తెలుసు విషయం. అది ఎప్పటి నుంచి ఉంటున్నారు కోమలి ఇక్కడ? మ్యాక్సిమం ఆదేశపడక 1 year అయినాను సార్. 1 year అయిపోయిన డౌట్. అలా ఎంట్రీ అయినా కూడా మేము ప్రతి కొత్త వచ్చిన వాళ్ళు మేము బండి ఆపుతాం. వాళ్ళు బ్యాసెస్ అని ప్యానల్స్ ఇవ్వడం సరే. మాది ఏం రూల్ అంటే మాకు కార్పొరేషన్ ఉండాలి. మాకు పాస్ ఉంటే ఇన్ని అవుతుంది, లేకుంటే అవుట్ అవుతుంది కాదు. కాబట్టి ఆయన ఓనర్ వచ్చి లేదు మా అమ్మాయే పంపని ఓనర్ చెప్పిన మాకు ఏముండదు సార్, నీ రెస్పాన్స్ అనుకోని పంపించారు. పాపం మంచి అమ్మాయి సార్. పాపం అమ్మాయికి మంచిది. పాపం ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అమ్మాయి ఒకటి ఉంటుంది సార్. సింగిల్గా ఉంటారు? సింగిల్ ఉంటుంది 100% బ్యాచలర్ ఉంటారు సార్. ఇంటికి వస్తుంటారు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా? వచ్చింది మామూలుగా మేము ఒకటిసారి పెద్ద కంపల్సరీ మేము మామూలుగా రౌండ్ కొట్టిపోతాం. ఎవరు డౌట్ వచ్చినా అడుగుతాం, చేస్తాం. వచ్చినప్పుడు మీకు ఎంట్రీ ఉంటుంది కదా? ఎంట్రీ ఉంటుంది కానీ మామూలుగా అంతా రాదు సార్. ఈ అమ్మాయి 2 daysకి వచ్చిపోతుంది. ఏ టైంకి వస్తే పొద్దున్న వెళ్ళిపోతుంది మళ్ళీ మామూలుగా. అసలు అంతా అనిపించదు పాపం. వీళ్ళు కనిపించదు యాక్చువల్గా, ఈ ప్లాట్లో కనిపించదు. అబ్బాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో వీళ్ళు అంటారు. అబ్బాయి ఉండేది ఎక్కడ? అబ్బాయి L18 సార్. L18 పక్కనే, అది కూడా ఈ పక్క బిల్డింగ్ సార్. వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ తిరగడం, కలిసి మాట్లాడుకోవడం అవన్నీ ఏమైనా చూసారా? చూడలేను సార్. చూడలేదు ఎట్లా చూసాను సార్. ఈ 1 yearలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేయలేను, చూడలేను. కాకపోతే అమ్మాయి చెప్పింది ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి కొంచెం కలిసి ఉంటుందని చెప్పిన మాట వాస్తవం. ఎవరు? ఈ అమ్మాయి ఫ్రెండ్. అమ్మాయి ఫ్రెండ్ కూడా ఇంద్రజీవి చెప్పింది నిన్న. అది సంగతి సార్, అది సంగతి. అంటే వీళ్ళు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం కానీ ఇటువంటిది ఏమైనా చూసారా ఈ 1 yearలో? చూసుడు కానీ చెప్పంగా ఉండడం అంతవరకు. అమ్మాయి ఇంటికి పోతుందంట, అబ్బాయి ఇంటికి పోతుండే, అబ్బాయికి రావడం అంతవరకు. మనం చూడండి నీకు చెప్పాను కదా సార్. మన గేట్ చెప్పిన రాలేదా ఇప్పుడు ఒక మాట
ఏదో కంప్లైంట్ వస్తే ఫోన్ చేస్తే వస్తాం, దాన్ని అడుగుతాం, అయినంత ఊరు చెప్తాం, లేదంటే పిఎస్కి ఫోన్ చేస్తాం, అంతవరకే. లాస్ట్గా ఎప్పుడు చూసారు అమ్మాయిని మీరు? ఆమె చూసి మాకు అనిపిస్తుంది ఆమె మామూలుగా పోతుంటే వస్తుంటే మాకు ఏం పని సార్, ఏదైనా కంప్లైంట్ వస్తేనే ఈ బ్లాక్లో వస్తాం. మాకు పని లేదనుకో, ఎవరు చెప్పలేనుకో మాకేం పని సార్, మామూలు గ్రౌండ్ కొట్టిపోతాం కానీ నైట్లో అయినా సరే డే అయినా సరే. కానీ ఇంట్లోకి వచ్చి మాట్లాడడం కదా, ఏదైనా గొడవ అయిందనుకో, ఈ చిన్న చిన్న విషయాలు అయిననుకో వస్తాం, మెటం చెప్పి పిఎస్ పోయి చేస్తాం, వాళ్ళు వస్తారు చేసుకుంటారు. అంతేగాని పని లేదనుకో మేము రాలేము కదా సార్, కదా. అవును. ఆదివారం రాత్రి ఇక్కడ చిన్న గొడవ జరిగింది వాళ్ళిద్దరికి, అఖిల్ రెడ్డి అనే అబ్బాయికిను కోమలికి అని అంటున్నారు. అది ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూసారా, ఏమైనా చెప్పారా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? మాకు చెప్పలేదు. మాకు తెల్లారి గుర్తుంది అది విషయం. అది మండే మీకంటే డోర్ తీయట్లేదు అని, ఆదివారం నైట్ కదా డోర్ తీయట్లేదు అని తను నాకు మండే చెప్పిన, మాకు మండే సండే నైట్ అంతా తను డోర్ తీయలేదు. మండే మార్నింగ్ మండే కూడా తీయలేదు సార్. మండే కూడా యాక్చువల్గా టైం 11-12 అయింది అనుకుంటా టైం కూడా. ఎవరు వచ్చి డోర్ కొట్టారు? పిఎస్ వాళ్ళు వచ్చిందనే తీసిన డోర్. ముందు ఎవరు వచ్చి డోర్ కొట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఫస్ట్ మాకు ఇచ్చింది ప్లాట్ ఆమె, ఎదురు ప్లాట్ ఆమె. అది సంగతి. వచ్చినాక పిఎస్ వస్తుంది, అప్పుడు తీస్తే అప్పుడు బాడీ చూసి ఆ డైరీ చూసి డోర్ ఓపెన్ చేయడంగానే డోర్ తీసినప్పుడు పిఎస్ ఉన్నారు. అది లెటర్స్ ఏమన్నా దొరికినాయా? ఒక లెటర్ దొరికినానండి. అది అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అబ్బాయిని చూసారు మీరు? చూడలేదు సార్, చూడొచ్చు. ఇంత 1000 మంది సార్, ఇలా 2000 పబ్లిక్ ఉంటుంది. ఏ బ్లాక్ అంటే ఇది తెలిసిన తర్వాత, ఈ విషయం తెలిసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, అపార్ట్మెంట్లో ఎవరైనా వెళ్ళి కలిసి ఏం జరిగిందని అడగడానికి ట్రై చేయలేదు? పోయినాము, బ్లాక్ పోయినాం. లాగేసి అక్క ఉంటుందంట, అక్క వాళ్ళ తమ్ముడు అంట, వాళ్ళు పారిపోయారు. వాళ్ళు లేరు. 1 hour వెయిటింగ్ చేసినా కూడా కనిపించిన వాళ్ళు. అది సంగతి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.